డ్రైనేజ్ పడతలేదు. మాకు ఉండాల్సిన దాదాపు 3 లక్షల మంది జవహర్నగర్లో మేము నివసిస్తే మాకు ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఒక పార్క్ లేదు, ఒక 100 పడకల హాస్పిటల్ లేదు, ఒక కాలేజీ లేదు, ఒక ఐటీ కళాశాల లేదు, రోడ్లు కూడా సరిగా లేవు. ఈ మధ్యలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మొత్తం ఖరాబ్ అవుతుంది. ఆ చెన్నాపూర్ చెరువు కూడా తూర్పాలిగా చేసి వదిలేసారు. అక్కడ సీసీ కెమెరాలు లేవు. మొత్తం అక్కడ సాయంత్రం అయితే ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, జవహర్నగర్ ప్రజలను కూడా మమ్మల్ని ఒక సామాన్య ప్రజల్లా గుర్తించి మాకు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి వెంటనే ఇండ్ల పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకు మీరు ఇండ్ల పర్మిషన్ ఇవ్వలేరు? మీరు ఇండ్ల పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల దళారులు ఒక్కొక్క ఇంటికి 2-3 లక్షల రూపాయలు వసూలు చేస్తారు. అటు గవర్నమెంట్కి లాభం జరుగుతలేదు, ఇటు పేదలకి లాభం జరుగుతలేదు. మధ్యలో ఎవరైతే దళారులో వాళ్ళు ధనవంతులు అవుతారు. మళ్ళీ మా దగ్గర ఎమ్మెల్యే పోటీ చేసిన ఉజ్జేష్ కుమార్ యాదవ్ గారు మీరెందుకు మా జవహర్నగర్ గురించి మీరు పట్టించుకోలేరు? మీరు ఎలక్షన్ల ముందు వచ్చి ఓట్లు అడిగితే కాదు. మేము ఏదో బీజేపీని ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మాకు చాలా సమస్యలు జవహర్నగర్లో. ఇల్లు కట్టుకోవడం పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇంటి ట్యాక్సులు తీసుకోకపోవడం, ఇంటి ట్యాక్సులు లేకపోవడం వల్ల నీటి కనెక్షన్ ఇస్తలేదు. ఇట్లా ఒకదానికొకటి టైఅప్ అయిపోయింది. కాబట్టి వెంటనే స్పందించి మా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఇల్లు కట్టుకోవడానికి ఇండ్ల పర్మిషన్ ఇవ్వాలి. కొత్త 318 ఎకరాల గ్రామ కంఠంలో ఏవైతే హౌస్ ట్యాక్సులు తీసుకొని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి దగ్గరికి 3 సార్లు పోయినాం, కలెక్టర్ ఆఫీస్కి 2 సార్లు తిరిగినాం, మున్సిపాలిటీకి అయితే 4 సార్లు తిరిగినాం. ఎందుకు ఇవన్నీ పెట్టినా ఓన్లీ మాకు లెటర్లు తీసుకొని ఆడ పడేయడానికేనా? మరి ప్రజా సమస్యలు పరిష్కరించరా? ఎప్పుడైతే మీరు హౌస్ ట్యాక్స్ తీసుకొని మాకు రిజిస్ట్రేషన్ చేస్తే మా జవహర్నగర్ రెవెన్యూ పెరుగుతుంది, మా డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నాం. దయచేసి వెంటనే మా జవహర్నగర్ ఇంటి పర్మిషన్ అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకో విషయం చెప్తున్నాం, మీరు ఇల్లు కట్టైనా కులోటిపోతారు, మళ్ళీ 4 రోజుల్లో కట్టుకుంటారు. అంటే ఇది మధ్యలో ఒక షోలా నడుస్తుంది. వాళ్ళు కట్టైనా పిల్లలు కులగొట్టుకోవాలి, మళ్ళీ సెటిల్మెంట్ కావాలి, మళ్ళీ డబ్బులు కాగానే మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి. అంటే ప్రభుత్వానికి ఎటువంటి లాభం లేదు, మధ్యలో దళారులే బాగుపడుతున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కడే హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం. మీరు వెంటనే పేద ప్రజలకు ఇంటి ట్యాక్సులు తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అని చెప్పేసి మేము రేవంత్ సర్కార్ని హెచ్చరిస్తున్నాం. వద్దురా నాయన, వద్దురా నాయన, ఈటల నాయకత్వం, ఈటల రాయన నాయకత్వం, జై బీజేపీ, నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం.